హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు టెక్నాలజీ. ఈరోజు మన ఆఫర్ వచ్చేసి పేటీఎం నుంచి అనమాట. పేటీఎంలో ఎవ్రీ టైం వచ్చే ఆఫర్ అనమాట. ఇది కార్డ్స్ కలెక్షన్ ఆఫర్. ఈ టైం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి వస్తుంది, అలాగే క్రిస్మస్తో కూడా వస్తుంది అనమాట. సో ఆఫర్ చెప్పుకునే ముందు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఇక్కడ నేను ట్రిక్స్, డీల్స్, లూజ్ ఆఫర్స్, అమెజాన్ క్విజెస్ ఇవన్నీ కూడా పెడుతుంటాను అనమాట. ఎవరైతే జాయిన్ అవ్వలేదు వాళ్ళందరూ జాయిన్ అయిపోయి లూజ్ చేసుకోండి. సో ఇప్పుడు యాప్ ఓపెన్ చేయండి. పేటీఎం యాప్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. పైన బ్యానర్స్లోనైనా ఇక్కడ చూసుకున్నట్లయితే పైన హెడ్డింగ్ ఉంది కదా, పేటీఎం కార్నివల్ అని, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన వెంటనే మీకు రీడాక్ట్ అయిపోతారనమాట. రీడాక్ట్ అయిపోయిన వెంటనే ఇక్కడ ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుందన్నమాట. క్రిస్మస్ ఇంకా న్యూ ఇయర్ కాంబినేషన్లో వస్తుందన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్లో 3 ఉన్నాయి చూసారా, స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని 500 పాయింట్స్, 3500 పాయింట్స్, ఇంకా యూనిక్ కార్డ్ అని. సో ఇక్కడ పైన కింద స్క్రోల్ డౌన్ చేయండి, స్క్రోల్ అప్ చేయండి. స్క్రోల్ అప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి కార్డ్స్ అనేవి వస్తుంది అన్నమాట. గ్రీన్, రెడ్, ఇంకా బ్లూ అనమాట. గ్రీన్ వచ్చేసి మనకి ఒక ఫస్ట్ కార్డ్ వచ్చేసి ట్రీ కార్డ్ అనమాట. సెకండ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి సెకండ్ కార్డ్ గిఫ్ట్ కార్డ్ అనమాట, గిఫ్ట్ అని ఉంది. సో థర్డ్ కార్డ్ చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి శాంటా కార్డ్ అన్నమాట. రెడ్ వచ్చేసేసేమో మనకి ఇక ప్లమ్ కేక్ అని ఉంది. సో ఇక ఇంకొకటి వచ్చేసి రెడ్ హాట్ చాక్లెట్ అని ఉంది. ఇంకొకటి వచ్చేసి రెడ్ క్యాండీ అని ఉంది. మళ్ళీ బ్లూ కార్డ్స్ వచ్చేసి మనకి ఇక్కడ బ్లూలోనేమో స్కై షాట్స్ అని ఒక కార్డ్ ఉంది, 2025 అని ఒక కార్డ్ ఉంది. ఇంకొకటి వచ్చేసి డిస్కో బాల్ అని ఇంకొక కార్డ్ ఉందన్నమాట. సో ఈ అన్ని కార్డ్స్ అనేవి కలెక్ట్ చేయాలన్నమాట. కలెక్ట్ చేసిన వెంటనే మనకి ఇంకొక యూనిక్ కార్డ్ వస్తుంది. దాంట్లో మనకి 3000 పాయింట్స్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి రివార్డ్స్ అనే సెక్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఎలా మనం రివార్డ్స్ కలెక్ట్ చేసుకోవాలో ఉంటుంది అనమాట. మేక్ యూపీఐ పేమెంట్స్, స్కాన్ అండ్ పే చేస్తే మన స్క్రాచ్ కార్డ్ వస్తుంది, దాంతో క్యాష్ బ్యాక్ పాయింట్స్ అనేది వస్తుంది అనమాట. అలాగే ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్లో చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ రో కలెక్ట్ చేస్తే 500, సెకండ్ రో కలెక్ట్ చేస్తే 500, థర్డ్ రో కలెక్ట్ చేస్తే 500. ఈ అన్ని రోస్ కలెక్ట్ చేసిన వెంటనే ఒక యూనిక్ కార్డ్ వస్తుంది. అందులో మనకి 3500 క్యాష్ బ్యాక్ పాయింట్స్ ఉంటుంది అనమాట. సో ఇవి మొత్తం చూసుకున్నట్టయితే ఇక్కడ వ్యాలిడిటీ చూసుకున్నట్టయితే 23rd డిసెంబర్ నుంచి 1st జనవరి వరకు ఉందన్నమాట. సో 1st జనవరి అంటే ఇంకా 4 days ఉందన్నమాట. దాంతో మనం కలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కింద స్క్రోల్ డౌన్ చేసుకొని చూసుకున్నట్టయితే మనకి పాయింట్స్ కన్వర్జన్ ఉంటుందన్నమాట. 100 పాయింట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1 రూపీ అనమాట. అలాగే 5000 పాయింట్స్ అంటే మనకి 50 రూపీస్ వస్తుందన్నమాట. దాన్ని కన్వర్షన్ చేసుకోవచ్చు గిఫ్ట్ కార్డ్ త్రూ. అమెజాన్ గిఫ్ట్ కార్డ్ అయినా ఏదైనా గిఫ్ట్ కార్డ్ లెక్క కన్వర్షన్ చేసుకుంటే మనకి అమెజాన్ గిఫ్ట్ కార్డ్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మనము రిఫర్ లింక్ ఆప్షన్ కూడా ఉందన్నమాట. ఇందులో అంటే గిఫ్ట్ చేయొచ్చు అనమాట. ఈ స్టాంప్స్, ఈ కార్డ్స్ అనేది గిఫ్ట్ చేస్తే మనకి వాళ్ళకి స్క్రాచ్ కార్డ్ వస్తుంది, మనకి స్క్రాచ్ కార్డ్ వస్తుంది. ఇక్కడ గిఫ్ట్ ఆప్షన్ కలెక్ట్ మోర్ అని చూసారో దాని మీద క్లిక్ చేయవచ్చు. అలాగే ఇక్కడ షేర్ మీద క్లిక్ చేయొచ్చండి. షేర్ మీద క్లిక్ చేసిన వెంటనే ఒక జనరేట్ అయిపోతుంది అన్నమాట, ఒక లింక్. దాంట్లో మనం షేర్ చేసుకోవచ్చు అనమాట. కింద డిస్క్రిప్షన్లో ఒక గ్రూప్ లింక్ ఇస్తాను, దాంట్లో మీరు షేర్ చేసుకోండి. ఒకరికొకరు షేర్ చేసుకుంటే జల్దీ కలెక్ట్ అయిపోతుంది అనమాట ఈ ఆఫర్. అలా ఇక్కడ చూసుకున్నట్టయితే నేను ఆల్రెడీ 3 కార్డ్స్ కలెక్ట్ చేసేసాను. ట్రీ ఒకటి, గిఫ్ట్ ఒకటి, శాంటా ఒకటి. ఆ 3 కార్డ్స్ కలెక్ట్ చేసిన వెంటనే నాకు 500 క్యాష్ బ్యాక్ పాయింట్స్ అనేది వచ్చేసింది అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 500 క్యాష్ బ్యాక్ పాయింట్స్ వచ్చింది. సో ఎవరు మిస్ అవ్వకండి ఈ ఆఫర్ని, అందరు మంచి లూజ్ చేసుకోండి. మంచి ఆఫర్, 5000 క్యాష్ బ్యాక్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 50 రూపీస్ గిఫ్ట్ కార్డ్ వచ్చేస్తుంది అనమాట. సో అందరు మిస్ అవ్వకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్నాలజీ. బాయ్.